తల్లిదండ్రులను గౌరవించాలి. తన అమాయకత్వంతో తల్లిదండ్రులకు గుణపాఠం నేర్పిన కొడుకు. ఒక గ్రామంలో ఒక వృద్ధుడు తన కొడుకు మరియు కోడలతో కలిసి ఉంటున్నాడు. కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. ఎప్పుడూ ఎటువంటి సమస్య ఉండేది కాదు. ఒకప్పుడు చాలా యవ్వనంతో ఉండేవాడు. ఇప్పుడు ముసలివాడు అవ్వడం వల్ల ఏ పని చేయలేకపోయేవాడు. కుంటుతూ చేతికర్రతో నడిచేవాడు. ముఖం అంతా ముడతలతో నిండిపోయింది. ఏదో ఒక విధంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంట్లో ఒక మంచి విషయం ఏమిటంటే సాయంత్రం భోజనం తినేటప్పుడు కుటుంబం మొత్తం కలిసి టేబుల్ వద్ద తినేది. ఒకరోజు సాయంత్రం అందరూ భోజనం తినటానికి కూర్చున్నప్పుడు కొడుకు ఆఫీసు నుండి వచ్చాడు. అతను చాలా ఆకలితో ఉన్నాడు కాబట్టి త్వరగా తినడానికి కూర్చున్నాడు. కోడలు మరియు అతని కుమారుడు కూడా కలిసి తినడం ప్రారంభించారు. వృద్ధుడు చేతితో ప్లేటు పైకి తీయబోతుంటే పళ్ళెం చేయి నుండి జారి పళ్ళెంలో ఉన్న పప్పు ప్లేటు నుంచి టేబుల్ మీద పడింది. కొడుకు కోడలు ఇద్దరూ తన వైపు కొంచెం అసహ్యంగా చూస్తూ మళ్ళీ తినడం ప్రారంభించారు. వృద్ధ తండ్రి తన వణికే చేతులతో తినడం వల్ల ఆహారం కొన్నిసార్లు బట్టలపై మరియు కొన్నిసార్లు నేల మీద పడేది. కోడలు చిరాకు పడుతూ అన్నది, "ఓ రామా, ఎంత అసహ్యంగా తింటున్నావో చూడు. నీ ప్లేటుని ఎక్కడైనా మూలకు పెడతాను" అన్నది. కొడుకు కూడా సరే అని భార్యతో అంగీకరిస్తున్నట్టుగా తల ఊపాడు. ఇవన్నీ మనవడు అమాయకంగా చూస్తున్నాడు. మరుసటి రోజు తన ప్లేటు టేబుల్ నుండి తీసివేసి ఒక మూలలో ఉంచారు. ఇదంతా చూసిన తరువాత కూడా తన కళ్ళతో చూసి కూడా ఏమీ చెప్పలేదు. వృద్ధ తండ్రి యథావిధిగా ఆహారం తినడం మొదలుపెట్టాడు. ఆహారం కొన్నిసార్లు ఇక్కడ మరియు అక్కడ పడిపోతుంది. చిన్నపిల్లవాడు తన ఆహారాన్ని వదిలి మాటిమాటికి తన తాత వైపు చూస్తున్నాడు. తల్లి అడిగింది కొడుకును, "ఏమి జరిగింది? భోజనం చేయకుండా తాత వైపు ఎందుకు చూస్తున్నావు" అని. పిల్లవాడు చాలా అమాయకత్వంతో చెప్పాడు, "అమ్మా, నేను వృద్ధులతో ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటున్నాను. నేను పెద్దయ్యాక మరియు మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నేను మీకు అదే విధంగా భోజనం పెడతాను" అన్నాడు. బాబు నోటి నుండి ఇది విన్న కొడుకు మరియు కోడలు ఇద్దరూ వణికిపోయారు. బహుశా అమాయకత్వంతో వాళ్ళ ఇద్దరికీ చాలా పాఠం చెప్పడంతో కొడుకు చెప్పిన విషయం వారి మనసులో కూర్చుంది. కొడుకు లేచి గబగబా వెళ్ళి తండ్రి ప్లేటుని పట్టుకొని టేబుల్ మీద తినడానికి తిరిగి కూర్చోబెట్టాడు. కోడలు కూడా వెళ్ళి ఒక గ్లాసు నీరు తెచ్చి ఇచ్చింది మావయ్యకి. కాబట్టి మిత్రులారా, తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో అతిపెద్ద పూజ్యులు. మీరు సమాజంలో ఏదైనా గౌరవం సంపాదించవచ్చు లేదా ఎంత సంపదను సేకరించవచ్చు. కానీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నిస్వార్థంగా తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ సేవ చేయండి మరియు గౌరవించండి. మనం ఏ విధంగా చేస్తే ఆ విధంగానే పొందుతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.